ఎత్తివేతకు కోర్టు నిరాకరించింది. అధికారిక విధులకు సంబంధించిన కేసుల నుంచి మాత్రమే అధ్యక్షులకు రక్షణ వర్తిస్తుందంటుంది కోర్టు. వ్యక్తిగత ప్రవర్తనతో నమోదైన కేసుల్లో అధ్యక్షులకు మినహాయింపు లేదంటూ సూచిస్తోంది. పోర్న్ స్టార్ డానియల్స్కు డబ్బులు చెల్లించడం అధికారిక విధుల్లో భాగం కాదంటూ కోర్టు చెబుతోంది. హష్ మనీ కేసులో చట్ట ప్రకారం రక్షణ ఉండదంటూ వెల్లడిస్తోంది. ఇక క్రిమినల్ కేసులో దోషిగా వైట్ హౌస్కు రానున్నారు తొలి ప్రెసిడెంట్గా ట్రంప్. ఇక అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే భారీ షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా పోర్న్ స్టార్కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్కు హష్ మనీ సంబంధించి ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు నిరాకరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందంటూ మాన్హాటన్ జడ్జి జవాన్ మర్చన్ స్పష్టం చేస్తున్నారు. ఇక ఇలాంటి అనధికారిక విషయాల్లో ట్రంప్కు రక్షణ ఉండొద్దంటూ జవాన్ మర్చన్ వ్యాఖ్యానించారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ట్రంప్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా నమోదయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు శిక్షను వాయిదా వేసింది. అయితే ఈ కేసులో రక్షణ కల్పించే అవకాశాలు మాత్రం లేవంటూ కోర్టు తేల్చెప్పింది. అసలు కేసు నేపథ్యం ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ వైట్ హౌస్లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ మారబోతున్నారు. పోర్న్ స్టార్ స్టామీ డానియల్స్తో ట్రంప్తో సహజీవనంలో ఉన్నారని 2016 ఎన్నికల్లో ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ ద్వారా దాదాపు $1,30,00,000 హష్ మనీని ఇప్పించారంటూ ఆరోపణలు వచ్చాయి. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ట్రంప్పై వచ్చిన ప్రధాన ఆరోపణ. కాగా ట్రంప్పై వచ్చిన అభియోగాలను కోర్టు తెలిపింది. 6 వారాల విచారణ తర్వాత ఆయన దోషిగా తెలిసింది. ఈ కేసులో మరోసారి న్యూయార్క్ కోర్టు ట్రంప్కు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తం మీద అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్కు హష్ మనీ వ్యవహారంలో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు అయితే తిరస్కరించింది. అధికారిక చర్యలకు సంబంధించిన కేసుల్లో మాత్రమే అధ్యక్షులకు రక్షణగా ఉంటుందంటూ మాన్హాటన్ న్యాయమూర్తి జవాన్ మర్చన్ అంటున్నారు. ఇలాంటి అనధికారిక ప్రవర్తన విషయంలో ట్రంప్కు రక్షణ వర్తించదంటూ వ్యాఖ్యానించారు. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా ఏడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్ష నిరవధికంగా వాయిదా వేసింది. అయితే తాజాగా ట్రంప్కు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని చెప్తుంది. కేవలం అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే సంబంధించిన విషయాల్లో రక్షణ ఉంటుంది. ఇవి వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టి వీటిలో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ చెప్తుంది. ఒకవేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే శిక్ష అభియోగాలను ఎదుర్కొంటూ వైట్ హౌస్లోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ ఒక రికార్డ్ అయితే ఆయన పేరిట ఒక బ్యాడ్ రికార్డ్ అని చెప్పాలి, అదైతే నిలిచిపోయే అవకాశం ఉంది. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1,30,00,000 హష్ మనీని ఇప్పించారనేది ఈ ప్రధాన ఆరోపణ. అయితే ఇదంతా కూడా ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారనేది ఇది ప్రధాన అభియోగం. ఇంకా ఇలా మొత్తం 34 అంశాలు ఆయనపై నేర ఆరోపణలు ఉన్నాయి. 6 వారాల విచారణ తర్వాత ట్రంప్పై మోపిన అభియోగాలని నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆ తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. దీంతో ప్రస్తుతం మాన్హాటన్ జడ్జి ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అయితే ఇక్కడ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అధ్యక్షుడికి కొన్ని కేసుల నుంచి మినహాయింపు ఉంటుందని భావించారు. కానీ అవి కేవలం అధికారిక కేసులు మాత్రమే అంటూ జడ్జి చెప్పడం కోసం మెరుపు. వ్యక్తిగత వ్యవహారాలు, పర్సనల్ ఇష్యూస్లో ఇట్లాంటి మినహాయింపులు ఏమి ఉండవని ట్రంప్కు చెప్పడంతో ఇప్పుడు అలాంటి బ్యాడ్ రికార్డ్తో బహుశా అతనే వైట్ హౌస్లో అడుగుపెట్టే తొలి ప్రెసిడెంట్గా నమోదు కావడం
జరుగుతుందేమంటూ అందరూ భావిస్తున్నారు. మొత్తం మీద అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే ఒక రకంగా కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా హష్ మనీ కేసు, మళ్ళీ చెప్తున్నాను, హష్ మనీ కేసు అంటే 2016లో ట్రంప్తో సహజీవనం చేసిన ఒక పోర్న్ స్టార్ సంబంధించిన వ్యవహారం ఇది. ఆ విషయం నోరు విప్పకుండా బయటికి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు $1,36,00,000 డబ్బు ఇచ్చాడు. సరే, డబ్బు ఇచ్చాడు బాగానే ఉంది, కానీ ఆ డబ్బు అంతా ఎక్కడదంటే ట్రంప్కు ప్రచారానికి వినియోగించుకునే డబ్బు, అది విరాళాల రూపంలో వచ్చిన డబ్బు. ఆ డబ్బును దుర్వినియోగం చేశాడు. తనతో గడిపినటువంటి ఒక పోర్న్ స్టార్కు, శృంగార తారకు ఇచ్చాడనేది ఇది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కోర్టు, మాన్హాటన్ కోర్టు అయితే ట్రంప్కు షాక్ ఇచ్చింది. ఇట్లాంటి విషయాల్లో ఎట్లాంటి మినహాయింపు ఉండదని ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో పోర్న్ స్టార్ డానియల్స్కు డబ్బులు చెల్లించడం ట్రంప్ తప్పైంది. అది కూడా ప్రచారానికి వినియోగించే డబ్బు. సొంత డబ్బు ఇచ్చినా బాగుండేది, బట్ ప్రచారానికి వినియోగించే డబ్బు ఇచ్చి ప్రస్తుతం ట్రంప్ చిక్కులు ఎదుర్కొంటున్నాడు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు న్యూయార్క్ కోర్టు షాక్ ఇచ్చింది. హష్ మనీ కేసును కొట్టివేతకు కోర్టు నిరాకరించింది. అధికారిక విధులకు సంబంధించిన కేసుల నుంచి మాత్రమే అధ్యక్షులకు రక్షణ వర్తిస్తుందంటుంది కోర్టు.